గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం కేటాయించిన పొలాలను సిఆర్డీఏ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే పంటలు ధ్వంసం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డుకున్న రైతులను పోలీసులు లాక్కెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, జమీమా, ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఇది యాక్చువల్గా అమరావతికి సంబంధించిన 29 గ్రామాలకు సంబంధించి హైవే రోడ్డుగా కూడా చెప్పవచ్చు. ఇటువంటిది ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది మొత్తం 21 కిలోమీటర్లు విస్తరించినటువంటి పరిస్థితులు. అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి మొత్తం అన్ని గ్రామాలకు సంబంధించి మొత్తం 29 గ్రామాలకు సంబంధించి 27 గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే మాత్రం భూమిని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా 2 గ్రామాలకు సంబంధించి అంటే పెనమాక అదేవిధంగా కూడా ఉండవల్లి గ్రామాలకు సంబంధించిన రైతులు మాత్రం వాళ్ళైతే మాత్రం ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవ్వాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో దాని మీద మాత్రం వాళ్ళైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ పెనుమాక అదేవిధంగా కూడా ఇక ఏదైతే ఉండవల్లి గ్రామాలకి సంబంధించి అక్కడ భూములు అత్యంత విలువైనవి కాబట్టి మాకు ఏదైతే మిగతా గ్రామాల్లో ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏది ఉంటుందో ఆ ప్యాకేజీ కాకుండా దానికి మించినటువంటి ప్యాకేజీ మాకు ఇవ్వాలని వాళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. అయితే భూసేకరణకు సంబంధించి భూ సమీకరణకి అయితే మాత్రం నోటిఫికేషన్ ఇచ్చినా కూడా సమీకరణకైతే వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో భూసేకరణకు ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏదేదైతే మొత్తం ఈ ఉండవల్లికి దగ్గర అక్కడ వచ్చేసి ఏదైతే అక్కడ ఈ ఉన్నటువంటి 2.74 ఎకరాల భూమిని కనుక సీడ్ యాక్సెస్ రోడ్డు కనుక ఇచ్చినట్లయితే E3 రోడ్డు కనుక ఇచ్చినట్లయితే మాత్రం ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిగా కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితులు. మొత్తంగా 11 మంది రైతులకు సంబంధించి 2.74 ఎకరాల భూమిని మాత్రం ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకు అవసరం. అందుకు సంబంధించి సిఆర్డీఏ అధికారులు అయితే మాత్రం నోటిఫికేషన్ ఇవ్వటం భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే ప్రాసెస్ ప్రకారం అయితే మాత్రం ఎక్కడెక్కడైతే ఈ భూమిని తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడైతే మాత్రం వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా రైతులు కూడా కన్విన్షన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న రైతులైతే మాత్రం భూమిని ఇవ్వడానికి ఇష్టపడినటువంటి పరిస్థితులు అంటే వన్స్ గవర్నమెంట్ కనుక భూసేకరణకి కనుక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజా ప్రయోజనాల కోసం దాన్ని ఆపటం అనేది వల్ల కానటువంటి విషయం. అదేవిధంగా ప్రాసెస్ ప్రకారం కంటిన్యూ చేశారు. చేసిన తర్వాత ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి 2.74 ఏకర్స్ సంబంధించిన భూమి కనుక చేసినట్టయితే మొత్తం కూడా ఆ రోడ్డు అయితే కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అయితే సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు అక్కడికి రావడం ఆ భూమిని తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళకి అండగా కూడా పోలీసులు రావడంతో పోలీసులకి అదేవిధంగా అక్కడ రైతులు అంటే మొత్తం 11 మంది రైతులు ఈ 11 మంది రైతులకు మధ్య మాత్రం పూర్తిగా వివాదం ఏర్పడిందని చెప్పుకోవాలి. పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పొలాల్లో ఉన్నటువంటి పంటనైతే మాత్రం ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రైతులైతే అడ్డుకోవడం జరిగింది. తామైతే భూమిని ఇవ్వటానికి తామేమి వెనకడుగు వేయట్లేదు. కాకపోతే మాత్రం తమకు ఇచ్చేటువంటి భూమి వాల్యూని సక్రమంగా ఇవ్వాలి. అదేవిధంగా లక్షలు ఉన్నటువంటి భూమికి కోట్లు ఇచ్చి మా కోట్లు ఉన్నటువంటి భూమికి కూడా అదే రేటు ఇవ్వటం ఏంటి అని వాళ్ళు అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ 11 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి 7.4 కోట్ల రూపాయలు అయితే మాత్రం ప్రభుత్వం అయితే ఇచ్చేందుకు సిద్ధపడింది. దానికి సంబంధించినటువంటి చెక్కులు కూడా రెడీ చేసి ఆ రైతుల దగ్గరికి ఇచ్చేందుకు ప్రయత్నించిన సందర్భంలో వాళ్ళైతే నిరాకరించడం కూడా జరిగింది. ఇటువంటి సందర్భంలోనే ఈ రోజు ఉదయం అయితే మాత్రం ప్రధానంగా సిఆర్డీఏ అధికారులు పోలీసులు ఆ రైతుల దగ్గరికి వచ్చి ఆ భూమిని తీసుకునేటువంటి క్రమంలో అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రైతులను అయితే మాత్రం పోలీసులు మాత్రం అక్కడి నుంచి తీసుకొని వెళ్ళటం కూడా లాక్కొని వెళ్ళటం కూడా జరిగింది. ఇది కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. ప్రధానంగా E3 రోడ్డుకు సంబంధించి ఈ 2.74 ఏకర్స్ కనుక కంప్లీట్ చేసి అక్కడ రోడ్డు కనుక వేసినట్టయితే కనెక్టివిటీ అనేది ఉంటుంది. మిగతా 21 కిలోమీటర్ల రేంజ్లో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని ఏర్పాటు చేశారు. ఇది ఒక్కటే 2.74 ఏకర్స్ మాత్రమే పెండింగ్లో ఉండటంతో అసంపూర్తిగా మిగిలినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా కంప్లీట్ చేసేందుకు ఈరోజు అయితే ఆ పెనుమాక అదేవిధంగా ఉండవల్లికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి పొలాలు 2.74 ఏకర్స్ని తీసుకునేందుకు మాత్రం సిఆర్డీఏ అధికారులు రావడంతో
రైతుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.